హలో వీవర్స్, వెల్కమ్ టు నిసికాస్ కిచెన్. ఈరోజు మంచి స్నాక్స్ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కొంచెం వేగిన తర్వాత మనం పేపర్ అటుకులు వేసుకోవాలండి. దీన్ని తినపోహ అని కూడా అంటారు. ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అండి. మనం దీన్ని పోహా మిక్స్చర్ అంటాం, వాళ్ళు దీన్ని చివడా అని అంటారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. A to Z టిప్స్ నేను మీకు చెప్తానండి. ఇంగ్రీడియంట్స్తో కూడా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇది మనం సిమ్లో పెట్టి చాలా ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటే ఇది ఓపిక్గా ఉండి అంత క్రిస్పీగా అవుతాయి అటుకులు. మనకి ఇట్లా కంటిన్యూగా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది మనం మధ్య మధ్యలో కొంచెం ఏలుతో నలుపుకొని చూడాలండి. మనకి బాగా నలిగిపోతే, నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా నలిగిపోతే క్రిస్పీగా, సో ఇది మనకి వేగిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఇదంతా తీసేసుకోవాలి. సో నేను ఇదంతా మీకు 1 kgకి చూపిస్తున్నాను. సో కంటిన్యూ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా చేయాలండి. నా కడాయిలో నేను 3 times ఇలా సేమ్ ప్రాసెస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి, ఎందుకంటే అన్నీ ఫ్రై చేయాలి కాబట్టి. ఇది చూసారు కదా, ఇది నైలాన్ సగ్గుబియ్యం అంటారండి. మనకి ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్న అండ్ సూపర్ మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతాయండి. ఇది ఫ్రై చేసుకోవాలి మన ఆయిల్లో బాగా. ఇది చాలా టైం పడుతుందండి. ఇలా పైకి వచ్చిన తర్వాత వేగిపోయానని అనుకోవద్దండి, లోపల పచ్చిగానే ఉంటుంది. సో మనకి బాగా ట్రాన్స్పరెంట్గా వైట్ కలర్లో వస్తేనే ఇది వేగిపోయినట్టు. సో ఇప్పుడు అన్నీ నేను వేగిన తర్వాత సేమ్ మన అటుకులు వేయించుకున్నాను కదా, దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు ఎంచాన్ గుళ్ళు తీసుకున్నానని, ఎంచాన్ పప్పులు అంటారు దీన్ని. సో ఇలా గుళ్ళు వేయించుకున్న తర్వాత బాగా సేమ్ పోహాలో ట్రాన్స్ఫర్ చేసాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని పుట్నాల పప్పు తీసుకున్నానండి. పుట్నాల పప్పు మనకి ఎక్కువ వేగి అవసరం లేదు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి, మాడకుండా అది కూడా తీసేసుకుని సేమ్ పోహాలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం కరివేపాకు తీసుకున్నాను నేను. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను అటుకులో ట్రాన్స్ఫర్ చేసానండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 kgకి నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. సన్నగా ఇలా పొడుగ్గా మనం తరుక్కుని పెట్టుకోవాలి. సో ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఒక 4 to 5 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. సో మీ ఇంట్లో ఎలా తింటారో స్పైసీ దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా నేను తీసుకున్నాను. సో ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మెయిన్ మసాలాస్ ఏమేమి పడతాయో చాలా జాగ్రత్తగా చూడండి. కొంచెం క్రష్ చేసిన ధనియాలు వేసుకున్నాను, మన గసగసాలు, జీలకర్ర అండ్ సోప్ అండి. సోపు చాలా బాగుంటుంది, కంపల్సరీ వేసుకోవాలండి. నేను ఇది క్వాంటిటీ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో జస్ట్ మీరు వీడియో చూడండి కాన్సన్ట్రేషన్తో. పసుపు వేసానండి అండ్ ఇంగు వేసాను. ఇంగు వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మన చూడాకి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి మసాలాలో. సో ఉప్పు జాగ్రత్తగా కొంచెం వేసుకోండి, మీకు అప్పుడే తక్కువ అవుతే అటుకుల్లో మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మంచి బాగుంటుంది మనకి చట్పటాక చూడాకి. కొంచెం కారం అండి. కారం ఈ మసాలా అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి. ఒక 30 seconds ఉన్నప్పుడు చూడండి ఈ మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు సేమ్ అదే బౌల్లో అటుకుల దాంట్లో మనం ఇదంతా మసాలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి మనము. ఇది పిల్లల టిఫిన్ బాక్స్కి, స్నాక్స్ ఐటమ్స్కి, మన ట్రావెలింగ్లోకి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం మరమరాలు వేసుకుంటున్నానని. లాస్ట్లో ఎందుకు వేసుకున్నానంటే సేమ్ కడాయిలో మనకి మసాలా ఉండిపోతుంది కదా, అదంతా దీంట్లో మంచి కలర్ వస్తుంది. సో నేను అందుకని లాస్ట్లో కొంచెం వేయించుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకుని లేకపోతే లేదు, బట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.